హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాని మోడీ గారు ఉగాది పండుగకు 3 శుభవార్తలు ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ 3 శుభవార్తలు అందుతాయండి. మీకు రేషన్ కార్డు ఉంటే రైతు కుటుంబాలు కానీ లేదా మహిళలు కానీ, అలాగే మీకు రేషన్ కార్డు ఉంటూ ప్రతి నెల బియ్యం తీసుకునే వారికి కానీ మొత్తం 3 శుభవార్తలు వచ్చాయి. ప్రతినిత్యం కూలి పని చేసుకునే వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉగాది పండుగకు శుభవార్త ప్రకటించిందండి. వీటికి సంబంధించి కూడా వీడియోలోకి వెళ్ళి పూర్తిగా తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసేటువంటి ఉగాది సందర్భంగా విడుదల చేసినటువంటి అప్డేట్స్ అన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోను తప్పనిసరిగా కింద లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి అలాగే పక్కనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక అప్డేట్కి వెళ్ళినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉగాది పండుగను పురస్కరించుకొని మొత్తం 3 శుభవార్తలు విడుదల చేసింది. అందులో మొట్టమొదటిగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటికే 19వ విడత డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలోకి పడిపోయాయి. ఉగాది పండుగ కానుకగా 20వ విడత సంబంధించి అర్ధరాత్రి 12 గంటల నుంచి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి పీఎం కిసాన్కి సంబంధించి విడుదల చేస్తూ ప్రధాని మోదీ గారు సంతకం చేశారండి. దీంతో యావత్ దేశమంతా ఉన్నటువంటి రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మీరు కూడా పీఎం కిసాన్కి సంబంధించి 20వ విడత సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేకపోతే వెంటనే మీ మొబైల్ ద్వారా పీఎం కిసాన్ అనే వెబ్సైట్కి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే పీఎం కిసాన్కి సంబంధించి మరో విడత డబ్బులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి పడతాయని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధాని మోదీ గారు రైతులందరికీ ఆయన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఇక ఉగాది పండుగను పురస్కరించి రెండవ శుభవార్త విడుదల చేసిన అప్డేట్ చూస్తే ప్రతిరోజు కూలి పని చేసుకునే వారికి ముఖ్యంగా లేబర్ కార్డు కేంద్ర ప్రభుత్వం నుంచి లేబర్ ఎంప్లాయ్మెంట్ కార్డు ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ లేబర్ కార్డు ఆన్ ఎంప్లాయ్మెంట్ లేని వారికి ప్రతినిత్యం కూలి పని చేసుకునే వారికి అంటే మేస్త్రీ తాపీ వర్కర్లు కానీ లేదా ప్రతినిత్యం కూరగాయలు అమ్ముకునేటువంటి చిన్న మేస్త్రీ తాపీ వర్కర్లు కానీ లేదా ప్రతినిత్యం కూరగాయలు అమ్ముకునేటువంటి చిన్న పని కానీ లేదా ప్రతినిత్యం మీరు కూలికి పోతూ 200, 500 లోపు ప్రతిరోజు కూలి తెచ్చుకునే వారికి ఈ లేబర్ కార్డు కింద 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు గాను 3 నెలలకు గాను 3,000 నేరుగా కేంద్ర ప్రభుత్వం ఉగాది పండుగకు సంబంధించి విడుదల చేస్తున్నారు. ఈ డబ్బులు అంతా కూడా త్వరలోనే ఈ శ్రమ కార్డుకు సంబంధించి యాక్టివ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూలికి వారికి నేరుగా బ్యాంక్ ఖాతాలో పడతాయి. ఒకవేళ 60 ఏళ్ళు పూర్తయినటువంటి వారు ఈ శ్రమ కార్డుకు సంబంధించి ఎలిజిబుల్ అయితే వారికి నేరుగా 3,000 రూపాయలు అయితే బ్యాంక్ ఖాతాలో పడతాయండి. 60 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వారు కూలి పని చేసుకునే వారికి మాత్రం 1,000 రూపాయలు మాత్రమే బ్యాంక్ ఖాతాల్లో పడడం జరుగుతుంది. ఇది రెండవ గుడ్ న్యూస్ చూస్తే ఇక చివరిగా మూడవది కేంద్ర ప్రభుత్వం ఉచిత సిలిండర్ మనకు ఉగాది పండుగను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న మహిళల పేరుపై ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి వారు ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించి బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో ఫ్రీ సిలిండర్ వారి ఇంట్లో డెలివరీ చేసి వెళ్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఉగాదికి సంబంధించి తీసుకువచ్చిన అప్డేట్. ఇంకా ఎవరైనా బుక్ చేసుకోకపోతే మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంటుందండి. మీరు మీ యొక్క మొబైల్ నెంబర్తో వెంటనే గ్యాస్ బుక్ చేసుకోండి. అది ఇండియన్ గ్యాస్ కానీ, హెచ్పి గ్యాస్ కానీ, భారత్ గ్యాస్ కానీ, ఏ గ్యాస్ అయినా, ఏ కంపెనీ అయినా కానీ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అంతా కూడా చెల్లిస్తుందండి. మీరు నేరుగా బుక్ చేసుకుంటే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు మొదటి గుడ్ న్యూస్ అయితే ఇక రెండవది చూసుకుంటే ఉచిత సిలిండరు. ఇక ఈ శ్రమ కార్డుకు సంబంధించి మొత్తంగా ఈ 3 శుభవార్తలు పేదలకు అందించారు. ఇది అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.